హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రూప్ ఎస్. ఫ్రెండ్స్ ఇవాళ ఏంటంటే నేను సింపుల్ మిషన్స్ వరకు చెప్పడం జరిగింది. 2 క్లాసులు ఎవరైనా మిస్ అవుతే సింపుల్ మిషన్స్ వరకు ఫోర్సెస్ నుంచి, సో లింక్స్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను. ఇవాళ ఏంటంటే లా ఆఫ్ మిషన్స్, మెకానికల్ అడ్వాంటేజ్, వెలాసిటీ రేషియో, ఎఫిషియన్సీ, వీల్ అండ్ యాక్సిల్, పుల్లేస్ అండ్ సింపుల్ స్క్రూ జాక్ అండ్ దాని మీద ప్రాబ్లమ్స్ అంటే నథింగ్ బట్ ఫార్ములాస్ చెప్తాను. అలాగే చివరి నేను బిట్స్ కూడా చెప్తాను. సో వీడియో మీరు పూర్తిగా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా మరిన్ని డౌట్స్ అని నన్ను కామెంట్ సెక్షన్లో అడగచ్చు. లా ఆఫ్ మిషన్. The law of motion gives the relation between the load lifted and the effort applied to lift the load. This is obtained by drawing graph between the efforts axis and corresponding loads lifted x-axis by the efforts. For actual motion, the graph is a straight line and has an intercept on y-axis. The intercept OA represents the minimum effort required to operate the machine is equal to the frictional effort. So law of motion అంటే ఏంటంటే మనకి లోడ్ ఎఫర్ట్ ద్వారా ఏంటంటే యాక్చువల్ ఐడియల్ యొక్క కంపారిజన్ కోసం మనం ఈ లా ఆఫ్ మిషన్ డయాగ్రామ్ అనేది గీస్తామని చెప్తున్నాడు. సో మనం వై యాక్సిస్ని ఎఫర్ట్ అంటాం, అలాగే ఎక్స్ యాక్సిస్ని లోడ్ అంటాం. సో మనం ఎంతైతే లోడ్ అని వేస్తున్నామో దాన్ని బట్టి ఎఫర్ట్ అనేది ఎంత ఉందో ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రాఫ్లో రిప్రజెంట్ చేయడానికి టు కంపారిజన్ ఆఫ్ యాక్చువల్ మిషన్ అండ్ ఐడియల్ మిషన్. కాల్ ఇట్ యాజ్ లా ఆఫ్ మిషన్. నెక్స్ట్ కాన్సెప్ట్ మెకానికల్ అడ్వాంటేజ్. మెకానికల్ అడ్వాంటేజ్ ఏంటంటే లోడ్ లిఫ్టెడ్ బై ఎఫర్ట్ అప్లైడ్. సో మనం ఎంత అయితే లోడ్ అనేది అప్లై చేసామో దాన్ని బట్టి మనకి ఎఫర్ట్ అంత వస్తుంది. సో ఇట్స్ నథింగ్ బట్ మెకానికల్ అడ్వాంటేజ్, నథింగ్ బట్ ఇన్పుట్ బై అవుట్పుట్ అని చెప్పుకోవచ్చు. సో మెకానికల్ అడ్వాంటేజ్ లోడ్ లిఫ్టెడ్కి ఇండికేషన్ W అండ్ ఎఫర్ట్ అప్లైడ్కి ఇండికేషన్ P. సో యూనిట్ నుంచి ఎక్కువ ఫార్ములాస్ తప్ప ఎక్కువ అడగడం, అందుకే నేను ఫార్ములా వైజ్గా చెప్తున్నాను. మెకానికల్ అడ్వాంటేజ్ వరకు అయిపోయింది. నెక్స్ట్ వెలాసిటీ రేషియో. వెలాసిటీ రేషియో ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ మూవ్డ్ బై ఎఫర్ట్ బై డిస్టెన్స్ మూవ్డ్ బై లోడ్. దెన్ ద ఫార్ములా కెన్ బి రిటన్ యాజ్ వెలాసిటీ రేషియో ఈక్వల్ టు y బై x. సేమ్ ఇక్కడ కూడా వెలాసిటీ రేషియో ఏంటంటే మెకానికల్ అడ్వాంటేజ్ లాగే, బట్ ఏంటంటే ఇక్కడ ఎఫర్ట్ బై లోడ్, మనం ఎంతైతే ఎఫర్ట్ ఇస్తామో దాన్ని బట్టి లోడ్ అనేది డిసైడ్ అవుతుందని. ఈజ్ నథింగ్ బట్ వెలాసిటీ రేషియో. ఎఫిషియన్సీ వర్క్ డన్ బై ది మిషన్ బై ఎనర్జీ సప్లై టు ది మిషన్. మనం ఎంతో కొంత ఇన్పుట్ ఇస్తేనే కదా మనకు అవుట్పుట్ అనేది వచ్చింది కదా. సో మన ఇన్పుట్ ఏంటంటే మనం ఎనర్జీ సప్లైడ్ బై ది మిషన్, కొంత ఎనర్జీ అనేది ఇస్తాం. అది ఇన్ టర్మ్స్ ఆఫ్ లోడ్ అవ్వచ్చు, ఎఫర్ట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బై వర్క్ డన్ బై ది మిషన్, దాని నుంచి మనకి అవుట్పుట్ వచ్చేదాన్ని వర్క్ డన్ అంటాం అన్నమాట. సో ఎఫిషియన్సీ ఇండికేషన్ ఇదన్నమాట. ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ వెలాసిటీ రేషియోలో ఎఫర్ట్ అని చెప్పాను. W/P ఈజ్ నథింగ్ బట్ మెకానికల్ అడ్వాంటేజ్, అంటే ఎఫర్ట్ బై లోడ్ ఈజ్ నథింగ్ బట్ మెకానికల్ అడ్వాంటేజ్, అండ్ Y/X ఈజ్ నథింగ్ బట్ వెలాసిటీ రేషియో. సో ఎఫిషియన్సీ ఈక్వల్ టు మెకానికల్ అడ్వాంటేజ్ బై వెలాసిటీ రేషియో. ఇఫ్ ఎఫిషియన్సీ ఈజ్ 100%, దెన్ మెకానికల్ అడ్వాంటేజ్ ఈక్వల్ టు వెలాసిటీ రేషియో, బికాస్ ఆఫ్ మెకానికల్ అడ్వాంటేజ్ ఈజ్ నథింగ్ బట్ ఇన్పుట్ బై అవుట్పుట్, రైట్? అండ్ velocity ratio is nothing but input by output, same thing. So input by output, mechanical advantage by velocity ratio. We call it as 100% of efficiency for the mission. Consists of wheel and axle. Key to a shaft which is supported to a bearings to reduce the friction load is attached to a string wood round the axle, and effort is applied to the second string wood in opposite direction round of the wheel. As the strings are wound in opposite direction, the downward movement of effort causes rising of the load. Weight it is nothing but spring or string. This is the axle and this is the wheel. సో మనం ఏంటంటే స్ట్రింగ్కి మనం P అంటే ఎఫర్ట్ వేస్తాం, దాన్ని బట్టి ఏంటంటే లోడ్ అనేది వస్తుంది. సిమిలర్ టు లా ఆఫ్ మిషన్ టైపు. సో ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి. డిస్టెన్స్ మూవ్డ్ బై ఎఫర్ట్ πD, ఫర్ ద లోడ్ అయితే స్మాల్ d అని వస్తుంది. సో వీల్ అండ్ యాక్సిల్ ద్వారా మనం ఏంటంటే వెలాసిటీ రేషియో ఫైండ్ అవుట్ చేస్తాం. πD బై d ఈజ్ నథింగ్ బట్ దట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ D బై స్మాల్ d. పై గెట్ క్యాన్సిల్డ్, స్మాల్ d బై క్యాపిటల్ D బై స్మాల్ d. ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియస్, capital D is nothing but capital R and small d is nothing but small r. Velocity ratio. We are considering the thickness for diameter of a rope. So R plus T, R
2r plus t. 2r is nothing but diameter, and 2 small r plus t, that is nothing but d plus d by small d plus t. That is the velocity ratio for wheel and axle. Remember this formula, very important formula. System of pulleys. System of 2 or more pulleys is called system of pulleys. Pulleys is nothing but this is the pulleys. This is the connected by one shaft. Okay, this is the pulleys. Combination of 2 pulleys is nothing but system of pulleys. There are used to obtain the higher mechanical advantage and efficiency. The system of pulleys can be classified as follows. First system of pulleys, second system of pulleys, and third system of pulleys. మనకి సిస్టమ్ ఆఫ్ పుల్లేస్ అనేవి ఎన్ని ఉంటాయని ఒక్కొక్కసారి క్వశ్చన్ అడుగుతాడు, అప్పుడు 3 పెట్టాలి ఆన్సరు. The arrangement of pulleys in the system is shown. The weight is attached to the lowest pulley and the effort is applied to the end of the string. Based on effort బట్టి మన డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుందని చెప్తున్నాడు. This is the T1, T2, T3, T4 and T is nothing but tension. This is the shaft. We fixed the ropes from a shaft. This is the fixed end. We are applying the load from this W, and everyone remember this value. Velocity ratio equal to 2n power into x by x, then it equal to 2 power n for first system pulley. Second system of pulley, the system consists of 2 blocks. Upper block is fixed to the ceiling at the weight attached, and the lower block 2 blocks contain the same number of pulleys. Then in one end of rope is attached to the upper block. సో మనకి ఏంటంటే ఇక్కడ 2 బ్లాక్స్ అనేవి ఉంటాయి. ఒక బ్లాక్ ఏంటంటే వెయిట్, ఒక బ్లాక్ ఏంటంటే ఎఫర్ట్ అనేది అప్లై చేస్తాం. ఇక్కడ కూడా ఫస్ట్ లాగే నెంబర్ ఆఫ్ పుల్లెస్ అనేవి ఉంటాయని చెప్తున్నాడు. సో దిస్ ఈస్ ద వెయిట్ అండ్ దిస్ ఈస్ ద పీ. దిస్ ఈస్ ద ఫస్ట్ బ్లాక్ and this is the second block. Second system of pulley, the velocity ratio equal to 5 and the velocity ratio of n equal to n number of pulleys in the number of strings supported. So here W by P equal to 5. Remember this value. Arrangement of pulleys at the system is shown. String is attached. The effort is applied to the free end. String passes round of the pulley. సో ఇక్కడ మనకు కూడా థర్డ్ సిస్టంలో ఏంటంటే మనకి సేమ్ థింగ్ ఫస్ట్ అండ్ సెకండ్ లాగే స్ట్రింగ్స్ ఉంటాయి, పుల్లీస్ ఉంటాయి. సో దానికి ఏంటంటే వెయిట్ అలాగే ఎఫర్ట్ అనేది అప్లై చేస్తాము. T1 plus 2T plus 4, 4 plus 2 6, 6 plus 1 70, 71. Remember this value for load. Combination of 3 strings, we applying the weight or load from the center, and W by P equal to mechanical advantage, we know that, and mechanical advantage equal to velocity ratio 2 power cube minus 1. So velocity ratio equal to 2n minus 1. Remember this third system of pulley value for velocity ratio. Last concept, screw jack. Screw jack is a simple device to lift the heavy load through smaller heights. So smaller heights నుంచి heavy heights కోసం మనం స్క్రూ జాక్ అనేది యూజ్ చేస్తాం. రిమైనింగ్ స్క్రూ అండ్ నట్ యూజ్ చేస్తాం. ఇవన్నీ అందులో పార్ట్స్ అవి చెప్తారు. సో మెయిన్ కాన్సెప్ట్ వచ్చి ఏంటంటే స్క్రూ జాక్ హెవీ లోడ్ని లిఫ్ట్ చేయడం కోసం యూజ్ చేస్తారు. ఇందులో tan alpha ఫార్ములా వచ్చేసరికి P by 2πrm. The velocity ratio 2πl by P. For single stud, for double stud 2πl by 2 into P. Here P is the effort and L is the length, and distance moved by effort by distance moved by load. Velocity ratio formula, and velocity ratio finally 2πl by n into P. Here n is the number of starts అని చెప్పొచ్చు. n అంటే ఖచ్చితంగా ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఫార్ములాస్ తప్ప ఇంకేం అడగడు ఇందులో. స్క్రూ జాక్ కాన్సెప్ట్ వర్క్ అయిపోయింది. సో ప్రాబ్లమ్స్ ఇన్ వార్మ్ geared pulley block, if the number of teeth on worm wheel is doubled, then its velocity ratio is doubled. The worm wheel double అయిందనుకో velocity ratio double అవుతుంది కదా. సో ఆన్సర్ ట్రూ. In screw jack, the effort required to lower the load, the effort required to raise the same load. So answer వచ్చి less than. Next, in actual missions, mechanical advantage dash less than the velocity ratio. If the number of pulley systems is equal its velocity ratio, then it is a dash system of pulleys. Answer వచ్చి second system of pulleys. Next, the velocity ratio for the third system of pulleys. System of pulleys constant మనకి 2n power minus 1. For the second system of pulleys, velocity ratio value. The velocity ratio of first system of pulleys with 4 pulleys is. Answer వచ్చి 16, because 4 into 4 16. Okay, the velocity ratio for the first system of pulleys is where n is the number of pulleys. So answer వచ్చి ఏంటంటే మనకి 2 into n. Velocity ratio for second system of pulleys is n. So answer వచ్చి true. The maximum mechanical advantage of lifting machine is 1 by m. And the center of gravity T section 100 mm into 150 mm into 50 mm from its bottom is. The answer వచ్చి ఏంటంటే 87.55 mm.
క్వశ్చన్ ఇచ్చినప్పుడు భయపడకండి. ఎప్పుడో మనం చూడండి, మనకు ఆన్సర్లో తెలిసిపోతే ఇక్కడ 50 ఇచ్చాడు, 75 ఇచ్చాడు, నెక్స్ట్ ఆన్సర్ వచ్చి 150 ఇచ్చాడు. సో ఇక్కడ ఏంటంటే పాయింట్లు ఇచ్చిన ఆన్సర్ ఎప్పుడు కరెక్ట్ అవుతుంది. ఇలాంటి క్వశ్చన్ మీరు బ్లైండ్గా పెట్టినా కరెక్ట్ అయిపోతాయి. దిస్ వన్ కాన్సెప్ట్ 2 ఈజ్ ఆల్సో ఓవర్. అండ్ మీకు లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, కాన్సెప్ట్ 1 అండ్ కాన్సెప్ట్ 2A. And hope you like this video. Please like, share and subscribe my channel. Thank you.